ప్రైమ్ మినిస్టర్ అనాలా, విద్యా శాఖ మంత్రిని అనాలా, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనాలా, ఎవరిని అనాలి? అంటే దీంట్లోపల ప్రధానమైన ఉండే డౌట్లు, అనేక రకమైన డౌట్లు దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఎప్పుడు కూడా ఈ రోజు మేము 30,000 నుంచి పచ్చిమిరపకాయలాగా అమ్ముతున్నారు. 30,000 ఇంకా లక్షలలో అమ్మడం తర్వాత విషయం, కానీ 30,000కు 20,000కు కూడా అమ్మేది. సోలాపూర్ లో ఇవే పేపర్లు అమ్మిళ్ళంట. అంటే ఇక్కడ పాన్ డబ్బాలలో పెట్టి అమ్మటాలు, ఇతరగా పెట్టి అమ్మటాలు ఎంత ఎంత చీప్ అయిపోయింది. అంటే ఈ రోజు మెడికల్ వ్యవస్థను తీసుకొచ్చేసి కంప్లీట్ గా ఒక అనాధికారికంగా ప్రైవేటైజేషన్ చేశారు. ఒక అధికారికంగానేమో మేము విపరీతమైన కాన్సన్ట్రేషన్ పెట్టేసాము, మెడికల్ ఎడ్యుకేషన్ మీద కేటాయిస్తున్నాము. కానీ కేటాయింపులు చేసింది మెడికల్ ఎడ్యుకేషన్ మీద ఎంతంటే 2%. మెడికల్ ఎడ్యుకేషన్ మీద కేటాయింపులు చేసింది 2%. మేము చాలా స్పష్టంగా చేస్తున్నాం చెప్తున్నది అధికారికంగా. కానీ అనధికారికంగా జరుగుతున్నది ఏంటి అంటే, ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజీ లోపల మీ సీట్లను మీ ఇష్టానుసారంగా అమ్ముకోండి, మీరు ఎంతైనా వసూలు చేసేయండి, ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చేసుకుంటాము. ఈ రోజు హైదరాబాద్ లో ఢిల్లీ యూనివర్సిటీలు సరి ఉన్నాయండి. నిన్న కాక మొన్న మల్లారెడ్డి కాలేజీ ఈ రోజు మన స్టేట్ లో ఉండేది, ఈ రోజు అది ఎక్కడికి పోయింది? ఓ యూనివర్సిటీగా మారిపోయింది. జయరామ్ గారు మళ్ళీ వస్తాను, మరొక గెస్ట్ ఉన్నారు. ఒక్క నిమిషం అండి. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఎవడు పెట్టుబడిదారు వ్యవస్థ కనుక ఎవడైతే ఇష్టానుసారంగా ఉన్నాడో ఒక యూనివర్సిటీగా నిర్వర్తించుకుంటున్నాడు. ఆ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై లోపల ఇట్లా యూనివర్సిటీల పేరు మీద ఈ రోజు మెడికల్ ఎడ్యుకేషన్ విపరీతంగా అమ్మకాలు పెడితే ఇక్కడ ప్రజా వైద్యం ఎక్కడ వస్తుంది? ప్రజలకు వైద్యాన్ని చెరువుగా ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ ప్రశ్నలే కదా. ఓకే అండి, జయరామ్ గారు మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను మిమ్మల్ని. మధుకర్ గారు ఉన్నారు, విద్యార్థి పేరెంట్ అనుకుంటా. మధుకర్ గారు నమస్తే అండి, ఉన్నారా మధుకర్ గారు? నమస్తే అండి, ఉన్నానండి. అయ్యా నమస్తే అండి. ఈరోజు మరి ఒక పేరెంట్గా, విద్యార్థి తండ్రిగా మరి మీరు మీ అబ్బాయి అమ్మాయి మరి ఎగ్జామ్ రాశారా? రాశారండి. మరి 2 సంవత్సరాలుగా బాబు కోసం నా వర్క్ అంతా ఆపుకొని లాట్ ఆఫ్ టైం ఐ స్పెండ్ ఫర్ హిమ్. బట్ ఫైనల్ గా ఇలా అయ్యేలేక చాలా డిసప్పాయింట్ గా ఉన్నామండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద నేషన్ వైజ్, సో స్టేట్ వైజ్ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు మీ పిల్లల్ని చదివించడానికి కావచ్చు, పరీక్ష రాయించడానికి. మరి రాత్రి బౌళ్ళు వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ పక్కనే ఉండి చదివించి ప్రిపేర్ చేసి ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. మరి రాసిన తర్వాత మరి మే 3వ తేదీన రాశారు ఎగ్జామ్. మరి ఎక్కడో ఒక చోట మరి పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పేసి మొత్తం ఎగ్జామ్ని రద్దు చేశారు. మరి ఆ 22 లక్షల మంది విద్యార్థులు కూడా మనోవేదనకు గురవుతా ఉన్నారు. మరి మీ పిల్లల పరిస్థితి ఏంటి? అదే అండి, బాగా డిసప్పాయింట్ అయ్యాడండి మా బాబు కూడాను. మళ్ళీ చిన్నగా మోటివేట్ చేయాలి ఇప్పుడు కూర్చొని. మళ్ళీ డేట్ ఇప్పుడు వస్తుందో తెలియదు, ఆ ఇంటెన్షన్ వస్తుందో లేదో తెలియదు. యాజ్ ఎ స్టూడెంట్కి ఆ ఇంటెన్షన్ రావాలంటే టైం పడుతుంది. ఇది చాలా బ్యాడ్ న్యూస్ అండి. ఒకసారి రాసిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అంటే రెండోసారి రాయాలంటే ఆ ఇంట్రెస్ట్ కావచ్చు, ఆ ఆసక్తి కూడా కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంది, అటు ఇటుగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంటే ఒకసారి మరి సక్సెస్ఫుల్గా రాసిన తర్వాత దాన్ని రద్దు చేశారంటే ఆ ఇంపాక్ట్ అనేది మరి రెండోసారి రాసేటప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. యాజ్ ఏ పేరెంట్గా మీరు మరి ఎలా ప్రిపేర్ చేస్తారు? రానున్నటువంటి ఎగ్జామ్ రీషెడ్యూల్ చేస్తామంటున్నారు ఎన్టీఏ వాళ్ళు. మరి నెక్స్ట్ ఎగ్జామ్కి మరి ఎలా ప్రిపేర్ చేస్తారు మీ అబ్బాయిని? అదే అండి, కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు చిన్నగా కూర్చొని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు మోటివేట్ హిమ్ టు గో ఫర్ ద వన్స్ అగైన్ టు రైట్ ద ఎగ్జామ్. అంటే పేపర్ లీకేజీ కావడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు అసలు? అంటే దేశవ్యాప్తంగా నిర్వహించారు దీంట్లో 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మరి ఒక రాజస్థాన్లో ఈ రకంగా పేపర్ లీకేజ్ అయింది, ముందుగానే సర్క్యులేట్ అయింది. ఈ రకంగా పేపర్ లీకేజ్ కావడం పట్ల మీరేమనుకుంటున్నారు యాజ్ ఎ పేరెంట్గా? చాలా దురదృష్టకరం అండి ఇది, పేపర్ లీక్ అవడం అనేది. దే హ్యావ్ టు టేక్ ద ప్రాపర్ ప్రికాషన్స్ ఫర్ దట్. సో ఇదే దీనికి ప్రాబ్లమ్ సొల్యూషన్. ఎవ్రీ ఇయర్ ఇలా ప్రాబ్లం అవుతుంది. ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు, స్టూడెంట్స్ లైఫ్ అంతా చాలా డైనమోలో పెడుతున్నారు. సో దీన్ని స్టేట్ వైజ్ గా డివైడ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అంటే గతంలో ఎంసెట్ రూపంలో రాపిచ్చారు, మరి స్టేట్ గవర్నమెంట్ లో నిర్వహించారు. మరి దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇబ్బంది అయింది కదా ఇది. అది ఇంకా పెద్ద ఇబ్బంది అయింది ఇప్పుడు. సో
24 lakhs స్టూడెంట్స్ రాశారంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి ఉంటారు. ఆల్మోస్ట్ 2-3 crores ఆఫ్ ద పీపుల్ స్పెండ్ ఫర్ ద నీట్ ఎగ్జామ్, దే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇంక్లూడెడ్. ఇప్పుడు స్పెషల్ కోచింగ్ అని, లాంగ్ టర్మ్ కోచింగ్ అని ఈ రకంగా చాలా ఖర్చు పెట్టి ఉంటారు ఇప్పటికి. అప్పుడే మెసేజ్ వస్తున్నాయి మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ 45 days డ్యూరేషన్ అని చెప్పి అగైన్ 25,000 బాగుపడతారు ఇప్పుడు. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి మెసేజెస్. ఓకే అండి, మరొక పబ్లిక్ కాలర్ ఉన్నారు లైన్లో. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఈరోజు మరి పరీక్ష అంటే నీట్ పరీక్ష రద్దు కావటం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అభిమాన ఛానల్ సిబిఆర్ న్యూస్కి ధన్యవాదాలండి. సార్ నేను మీ టైం వేస్ట్ చేయకుండా ఒకే ఒక్క నిమిషంలో నా ఒపీనియన్ చెప్తా. నాకు 2 కొడుకులు సార్. ఫస్ట్ అబ్బాయి ఇలాగే నీట్ పేపర్ లీక్ అవ్వకుండా 2 years లో ఒకే ఉన్నాడు. రెండో అబ్బాయి నీట్ రాశాడు, అతనికి బీడీఎస్ వచ్చింది, ఇద్దరు కలిసి బీడీఎస్ జాయిన్ అయిపోయారు. సో నేను బాధితుందండి నీట్కి. సార్ నేను చెప్పేది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా, దేశంలో ఎక్కడో ఏదో చోట లీక్ అవుద్ది, అయిన వెంటనే దేశం అంతా ఆపేయడం అన్నది ఇది కరెక్ట్ కాదండి. దీనికి మళ్ళీ మనం స్టేట్ వైజ్ ఇచ్చామనుకోండి సార్, ఇస్తే ఇక్కడ కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తారు మా విజయవాడలో. అసలు ఇదంతా కాదండి, ఎక్కడ పేపర్ లీకేజ్ అయినా లీక్ చేసిన వ్యక్తి వాళ్ళని ఖచ్చితంగా చెయ్యాలి. ఐఎమ్ సారీ, దీనికి ఇదే సొల్యూషన్ అండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. విద్యార్థులు కాదండి, వాళ్ళ తల్లిదండ్రులు మాకెంత టెన్షన్ ఉంటుందంటే పిల్లలు లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు. సో థ్యాంక్ యూ సార్, నమస్తే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వైకుంఠ అవినాష్ గారు. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు నీట్ పేపర్ మొత్తం నీట్ పరీక్ష రద్దు కావడం పట్ల మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం అంటే దేశవ్యాప్తంగా 2,76,000 మంది ర్యాంక్ చేశారండి ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ లో దాదాపుగా 1,00,000 మంది క్వాలిఫైడ్ అవుతారు. మిగతా మీ పిల్లలు ఎవరైనా రాశారా? మీ బంధువులు కానీ పిల్లలు కానీ ఎవరైనా రాశారా ఈ నీట్? మా అమ్మాయి రాసిందండి. ఓకే. లాంగ్ టర్మ్ అయిపోయింది నెల్లూరు డిస్ట్రిక్ట్ లో, సెకండ్ లాంగ్ టర్మ్ విజయవాడలో తీసుకుంటున్నారు ప్రజెంట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్. కానీ ఈ 22,76,000 మందిలో 21,76,000 మంది బాధపడుతుంటారు ఈ విధంగా లీక్ అవటం వల్ల. నాకు వచ్చిండేదేమో చాలా బాధపడతారు. 1,00,000 మందిని చూసుకోవటం వల్ల కేరళ నుంచి దాదాపుగా రాజస్థాన్ దాకా పేపర్ లీక్ అయిందనంటే ఎన్ని సెంటర్లు మారింది, ఎన్ని కోచింగ్ సెంటర్లు మారింది, ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు. 600 పైన వచ్చిందంటే ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది. ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నెల్లూరు ఏహెచ్ఎస్ కాలేజీలో మాకు మెడికల్ సీట్ రావాల్సింది, మిస్ అయినట్లే కదా. ఆల్మోస్ట్ 50% సీట్లు మేము మిస్ అయిపోయినట్టే. సో ఈ విధంగా ఎంతమంది పేరెంట్స్ బాధపడుతుంటారు, ఎంతమంది లీక్ అయింది, వాళ్ళందరూ ఆల్ ఇండియా కోటాలో సీట్లను మిస్ అయిపోయినట్టే కదండి ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు.